కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఒంగోలులో కార్పొరేషన్ కార్యాలయం వద్ద నుండి చర్చ్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. భారతదేశం శాంతిని కాంక్షిస్తుందని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు తగ్గ విధంగా బదులిస్తుందని చెప్పారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా అమాయకులైన పర్యాటకులను చంపడం మానవత్వానికి తీరని మచ్చని అన్నారు. ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయానికైనా జర్నలిస్టుల పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలుగులు సురేష్, జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య, ఐజేయు సభ్యులు కె శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఇఫ్తికర్ భాషా, కార్యవర్గ సభ్యులు విజయ్, ఆంధ్రప్రభ బ్యూరో ఇన్ఛార్జి భాస్కర్ రెడ్డి, రాజా, విశాలాంధ్ర స్టాఫ్ రిపోర్టర్ నాగేశ్వరరావు, లింగరాజు, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. భారతదేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు కావాలని భారతదేశంలో మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ రోజున ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉంది. ఈ దాడిలో అమాయకులైన 26 మంది ప్రాణాలు బలికొనటం చాలా బాధాకరం. వాళ్ళు చనిపోయిన వారిలో ఆంధ్రప్రదేశ్ చెందిన కావలికి చెందిన ఒక వ్యక్తి, అదేవిధంగా విశాఖపట్నం చెందిన ఒక వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. ఈ భారతదేశంలో ఉగ్రవాదుల దాడులను ఇది మంచి పద్ధతి కాదు. దేశానికి, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే విధంగా ఈ రోజున ఉగ్రవాదులు భారతదేశంపై దాడులు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి ఈ దాడులకి వ్యతిరేకంగా ఉగ్రవాదులను పట్టుకునే దాంట్లో గాను, అదేవిధంగా పాకిస్తాను ఇండియా సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ యుద్ధాన్ని తలపించే విధంగా కవింపు చర్యలకు పాల్పడతా ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మా వర్కింగ్ జర్నలిస్టులుగా మేము అండగా నిలబడతా ఉన్నాము. అదేవిధంగా ఈ భారతదేశంలో శాంతి అవసరం. ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున శాంతి ప్రశాంతంగా ఉంటే ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ రోజున భారతదేశం చూసుకుంటే ప్రపంచంలోనే 4వ స్థానంలో 3వ స్థానంలో ఉంది. అలాంటి భారతదేశం పైన పాకిస్తాను ఉగ్రవాదులు దాడులు సృష్టించి దేశ సార్వభౌమత్వాన్ని దాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఈ నెల 22వ తేదీ అప్పటిదాకా అక్కడ ఉన్న ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఆ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తున్న సమయంలో ఒక్కసారిగా తీవ్రవాదులు వాళ్ళ మీద దాడి చేసి విచక్షణారహితంగా మరి వాళ్ళ మీద కాల్పులు జరిగింది. మరి ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తము ఈ దాడిని ఖండిస్తూ ఉన్నాయి. కాబట్టి మేమందరం కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి మేమందరం కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉగ్రవాద మూకలు దాడులను ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాదులు భారతదేశం పైన కవ్వింపు చర్యలు చేస్తూ పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతి సామరస్యాలతో భారతదేశం విరజిల్లుతున్న సమయంలో ఇలాంటి దాడులు చేసి విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనలను విరమించుకోవాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఏపీడబ్ల్యూజే భావిస్తుంది. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. పెహల్గాంలో జరిగిన దాడి అప్రజాస్వామికం, అమానవీయం. ఇలాంటి దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులపై దాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు నరేంద్ర మోడీ నాయకత్వంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఈ సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఐజేయు కానీ ఏపీయూడబ్ల్యూజే కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకుని ఎలాంటి నిర్ణయమైనా సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.